1969 తొలిదశ ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమ కాలంలో మార్చి 17న రెండు సంఘటనలు జరుగుతాయి. ఒకటేమో ప్రజాస్వామ్య పరిరక్షణ దినం దీన్ని విద్యార్థులు జరుపుకుంటే, రెండోదేమో పోరాట దినంగా ఉద్యోగులు జరుపుకున్నారు మార్చి 17న. సో ప్రజాస్వామ్య పరిరక్షణ దినం టీపీఎస్ విద్యార్థులు జరుపుకుంటే, పోరాట దినంని ఉద్యోగులు జరుపుకున్నారు. తెలంగాణ ఉద్యోగుల దినోత్సవం అని కూడా అంటాం. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ దినం విద్యార్థులు జరుపుకునేది ఎక్కడ జరుపుకున్నారు, ఎలా జరుపుకున్నారు అని చూసుకుంటే, ఈ సందర్భంగా కరీంనగర్లో 10,000 మందితో సభను నిర్వహించిండ్రు. 10,000 మందితో కరీంనగర్లో సభను నిర్వహించిండ్రు. టీపీఎస్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఆధ్వర్యంలో జరిగింది ఇది. ఈ సభకు ఎవరెవరు హాజరైనారు అని చెప్పుకుంటే, అనంతుల మదన్ మోహన్, టిఎన్ సదాలక్ష్మి, శాంతాబాయి, ఈవి పద్మనాభన్, రమాకాంత్. శాంతాబాయి ఇందులో ఎమ్మెల్యేగా పనిచేస్తే, రమాకాంత్ ఓయూ విద్యార్థి సంఘం నాయకుడు. ఇంకా వీరితో పాటు ఆదిరాజు, వెంకటేశ్వరరావు వీళ్ళు పాల్గొన్నారు. అదే రోజున అక్కడ కరీంనగర్లో సదస్సు జరిగితే, అదే రోజున విద్యార్థులు వేరే వేరే చోట్ల విద్యార్థులు వరంగల్ మరియు నారాయణగూడలో మంత్రుల ఇండ్ల ముందు ధర్నా చేసిండ్రు. అదే రోజున అక్కడ కరీంనగర్లో 10,000 మందితో సదస్సు జరుగుతుంటే, వేరే దగ్గర వరంగల్ మరియు నారాయణగూడలో మిగిలిన విద్యార్థులు మంత్రుల ఇండ్ల ముందు ధర్నా చేసిండ్రు. ధర్నా చేయడం వల్ల పోలీసులపై దాడి కూడా జరిగింది. పోలీసులపైనే అమ్మాయిల దాడి చేసిండ్రు. ఇండ్ల ముందు ధర్నా, పోలీసులపై అమ్మాయిలు దాడి చేసిండ్రు అదే రోజున. ఇది పరిరక్షణ దినంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు జరిపిండ్రు టీపీఎస్ ఆధ్వర్యంలో. ఇక పోరాట దినంని జరుపుకుంది ఎవరు అంటే ఉద్యోగులు. దీన్నే మనము తెలంగాణ ఉద్యోగుల దినోత్సవం అని కూడా అంటాం, మార్చి 17నే. సో ఈ మార్చి 17న పోరాట దినంగా జరుపుకోవాలని మార్చి 10నే వాళ్ళు కరపత్రాలను పంచుతారు. సో ఈ వీళ్ళ ఉద్దేశం, వీళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే, 30 సంవత్సరాలు తెలంగాణలో నివసించిన వారికే తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వాలి. 30 సంవత్సరాల పాటు తెలంగాణలో నివసించిన వారికి మాత్రమే తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వాలి. దాంతోపాటు హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులకు అద్దె అలవెన్సులు, హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటాయి కదా, ఇచ్చినట్టే ఒక హైదరాబాద్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళకి ఇచ్చినట్టే అందరికీ ఇవ్వాలి, అన్ని ఏరియాస్లో ఉన్న ఉద్యోగులకు కూడా ఇవ్వాలి అని డిమాండ్. ఇంకా తెలంగాణ మిగులు నిధులను కరెక్ట్గా లెక్కలు తీయాలి. ఇంకా కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా ఆంధ్ర ఉద్యోగులందరినీ వెనక్కి పంపాలి. ఆంధ్ర ఉద్యోగుల మనం గతంలో కొన్ని వీడియోస్లో చెప్పుకున్నాం. మనము సిక్రీ తీర్పు ఇవన్నీ అంటే కోర్టు తీర్పులు వెనక్కి పంపించాలి అని అనుకున్నప్పుడు, జీవో నెంబర్ 36 మీద వెనక్కి పంపించే జీవోని తీసుకొచ్చినప్పుడు ఆంధ్ర ఉద్యోగులు వాళ్ళు హైకోర్టులో కేసులు వేస్తారు, సుప్రీంకోర్టులో కేసులు వేస్తారు. సో ఈ కేసులతో సంబంధం లేకుండా వాళ్ళని ఆంధ్ర ఉద్యోగులందరినీ కూడా వెనక్కి పంపాలని తెలంగాణ ఉద్యోగుల పోరాటం. దీన్ని మరి నడిపింది ఎవరు? కేఆర్ ఆమోస్. మనం గతం ఒక షార్ట్ వీడియోలో చెప్పుకున్నాం. కేఆర్ ఆమోస్ ఎవరు? టీఎన్జిఓని స్థాపించిండ్రు. సో టీఎన్జిఓ అధ్యక్షులు. ఇక మరి ఉపాధ్యాయ సంఘం తరపున నాయకుడు ఎవరంటే బాలకృష్ణారెడ్డి. సో మార్చి 17న 2 రకాల దినోత్సవాలు, పోరాటాల దినాలుగా జరుపుకున్నారు. ఒకటేమో ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా విద్యార్థులు జరుపుకుంటే, ఉద్యోగులేమో పోరాట దినం లేదా తెలంగాణ ఉద్యోగుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రెండింటి ఫలితంగానే అప్పటి ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ జిల్లాలు 9 జిల్లాలకి 9 కోట్ల విరాళాలను ప్రకటిస్తాడు. సో అవేంటిది? రోడ్లు, నీళ్లు, విద్య మీద. ఇంకా తెలంగాణలో 2,000 ఉద్యోగాలను ప్రకటిస్తున్నామని కూడా అనౌన్స్ చేస్తారు. సో దీని ఫలితంగానే కరీంనగర్లో ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తారు. సో 1960లోనే దామోదరం సంజీవయ్య గారు ఉన్నప్పుడు ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం జరిపిండ్రు. సో ఆ తీర్మానాన్ని ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఎరువుల కర్మాగారం ఏర్పడుతుంది ఈ సందర్భంగా.
సో తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎరువుల కర్మాగారాన్ని మూసేస్తారు. సో కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభమైన ఎరువుల కర్మాగారాన్ని చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు దాన్ని మూసేస్తారు. తర్వాత మళ్ళీ ఆ ఎరువుల కర్మాగారము తెలంగాణ వచ్చినాక పునరుద్ధరించబడింది. ఇది మార్చి సంఘటన.